మంచిర్యాల జిల్లా పొక్కూరులో కార్డన్ సెర్చ్ చేశారు పోలీసులు. ఎక్సైజ్, ఫారెస్ట్ అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. గ్రామంలోని గుడుంబా తయారీ కేంద్రాలను ధ్వంసం చేశారు. 2000 లీటర్ల బెల్లం పానకం, 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో 2 బెల్ట్ షాపుల్లో సోదాలు చేశారు. 50 లిక్కర్ బాటిళ్లను సీజ్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఆందోళన చేశారు సిపిఎం నేతలు. కల్తీకారం ముఠాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే బాధ్యులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలన్నారు వామపక్ష నేతలు. నకిలీ విత్తనాలతో పంట నష్టపోయిన రైతులకు ₹1,00,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురులో 4 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చెక్ పోస్ట్ దగ్గర తనిఖీ చేస్తుండగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని గుర్తించారు. పెళ్లి కోసం ముస్తాబు చేసిన వెహికల్లో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లాలోని రెవెన్యూ గార్డెన్లో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్. మన రాష్ట్రంతో పాటు ఏపీ, తమిళనాడుకు చెందిన వస్త్ర వ్యాపారులు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ చేనేత వస్త్ర ప్రదర్శన ఈ నెల 31 వరకు జరుగుతుందన్నారు నిర్వాహకులు. జగిత్యాల జిల్లా కేంద్రంలో యువజనోత్సవాలు గ్రాండ్ గా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. యువ కళాకారుల ఎంపిక కోసం పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలకు ఎంపిక చేశారు.